పిల్లలు కాగితాల వల్లే, మనం ఏం రాస్తాం అదే అవుతారు. కాబట్టి తన సొంత ఇష్టం అండి, తను ఏదంటే అదండి, తను ఎంతసేపు ఫోన్ చూస్తారో అంతసేపు అండి. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు, దాని దగ్గరికి కూడా వస్తాను. అట్లాంటి వారుగా ఉండకండి. తల్లిదండ్రులు, లీడర్స్, నాయకులు, మీ కుటుంబానికి, ఇంటికి నాయకులు తల్లిదండ్రులు ఏం చెప్తే వారు పెరిగేంత వరకు అది వినాలి. వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం అనుకోండి, జీవితం అలాగే అయిపోతుంది. తర్వాత ఏడవటం ఎటువంటి లాభం లేదు. అందుకనే చక్కగా చెప్తుంది సామెతల గ్రంథం, బెత్తం వాడాలని. తల్లిదండ్రులు సరిగ్గా ఇంటి బాధ్యతలు నిర్వహించాలని, బిడ్డలకి ఆ చనువు ఇవ్వకూడదు. See, I'm also a learning mother. I'm not saying I'm perfect. I'm very imperfect. In fact, ఎన్నో రీతిలో I'm very imperfect, but I'm not saying I'm perfect, but I'm trying. ఎందుకంటే నేను చేసిన తల్లిగా ఎన్నో పొరపాట్లు ఉన్నాయి. మొదటి వాడికి ఎప్పుడు పొరపాట్లు ఎక్కువ ఉంటాయి. 4 దగ్గరికి వచ్చేసరికి చాలా లెసన్స్ నేర్చుకుంటాము. అండ్ పెరిగే కొద్ది తెలిసిపోతుంది వాళ్ళ స్వభావాలు ఏంటో. దాని తగ్గట్టు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి